అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరమస్లో. దిస్ ఇస్ శిరీష. యాక్చువల్గా మార్నింగ్ ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. షెడ్యూల్కి సంబంధించి ఆర్డర్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దానికి కోడ్ ఏంటి అనేది నేను చెప్పాను. బట్ ఏంటంటే అందులో చిన్న మిస్టేక్ ఉండడం వల్ల ఆ వీడియో అనేది డిలీట్ చేసేసాను అనమాట. అంటే మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటే అందులో 6కి సంబంధించిన కోడ్ అనేది నేను ఇచ్చాను అనమాట. తర్వాత పార్ట్ 1 కింద అది చేశాను అనమాట. 6 షెడ్యూల్కి సంబంధించి కోడ్ ఇచ్చి, తర్వాత పార్ట్ 2 కింద మరొక 6 షెడ్యూల్స్ ఉంటాయి కదా, అది 7th నుంచి 12 వరకు అవి పార్ట్ 2 కింద చేస్తా అని చెప్పా. బట్ ఏంటంటే మార్నింగ్ రిలీజ్ చేసిన వీడియోలో చిన్న మిస్టేక్ ఉండడం వల్ల ఆ వీడియో అనేది డిలీట్ చేసా. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అంటే మొత్తం 12 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కోడ్స్ అనేది ఇస్తా అనమాట. నేను ఎందుకు దీనికి సంబంధించి కోడ్ మెన్షన్ చేస్తున్నానంటే, మీకు పాలిటీలో మనం చూసుకున్నట్లయితే భాగాలు ఉంటాయి కదా, మనకి రాజ్యాంగానికి సంబంధించిన భాగాలు, షెడ్యూల్స్, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను షెడ్యూల్కి సంబంధించిన కోడ్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను అనమాట. కోడ్స్ అంటే మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి కదా, ఒకటో షెడ్యూల్లో ఏమొస్తుంది, రెండో షెడ్యూల్లో ఏమొస్తుంది, మూడో షెడ్యూల్లో వస్తుంది అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ షెడ్యూల్స్ లాగానే భాగాలు కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటాయి అనమాట. దానికి దీనికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అనేది నేను చేయడం అయితే జరుగుతుంది. తర్వాత నేను ప్రీవియస్గా కూడా నేను ఇదే వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. కాకపోతే నేను అందులో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. నేను ఫాస్ట్గా ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవడం తప్ప దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. బట్ ఏంటంటే అప్పుడు ఎగ్జామ్స్కి ముందు కాబట్టి, ఇంతకుముందు ఇంకొక పాత ఛానల్ కూడా ఉంది, అందులో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే, కానీ ఆ ఛానల్ కొన్ని రీజన్స్ వల్ల అది తీసేయాల్సి వచ్చింది. బట్ ఇదే ఛానల్లో నేను ప్రీవియస్గా పోస్ట్ చేశాను, కానీ అంత డీటెయిల్గా ఏం చెప్పలేదు. సరే డీటెయిల్గా చెప్దాం, ఇప్పుడు కొంచెం టైం ఉందని చెప్పి ఈ వీడియోస్ని అయితే చేయడం జరుగుతుందనమాట. వీడియో కనుక నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. చాలామంది ఎట్లుంటుందంటే వీడియోస్ చూడడానికి ఎప్పుడు వస్తారు, ఈ షార్ట్ ట్రిక్స్ ఎప్పుడు నేర్చుకుందాం అనుకుంటారంటే, ఎగ్జామ్ ఇంకా 2 monthsలోనో లేదా 1 monthలోనో ఉన్నప్పుడు గాబరా అయిపోతారు. అప్పుడు దానికంటే ముందే మేల్కొని మీరు ఇట్లా నోట్స్ అనేది ముందే మేక్ చేసుకుంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైం కంటే ముందు ఈ నోట్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. చాలామంది మా దగ్గర బుక్స్ ఉన్నాయి కదని అనుకుంటారు. బుక్స్ మీరు ఎన్నిసార్లు రివిజన్ చేయగలుగుతారు? ఎప్పుడైనా ఎంత బుక్ ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మనం నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ నోట్స్ అనేది మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీగా ఇప్పటి వరకు సక్సెస్ సాధించిన వాళ్ళంతా నోట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేసిన వాళ్ళే. ఇది ఒక్కటి దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైతే ఈ కోడ్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు చక్కగా నోట్ చేసుకుంటారని, ఈ కోడ్స్ అన్నీ నేను మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నా. వీడియోకి వెళ్ళిపోదాం. మరి ముందే చెప్పా కదా, మనకి పాలిటీలో భారత రాజ్యాంగంలో వచ్చేసి షెడ్యూల్స్ ఉంటాయి, భాగాలు ఉంటాయి. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షెడ్యూల్ వచ్చి మనకి 12 ఉంటాయి. భాగాల గురించి చెప్పేటప్పుడు భాగాల గురించి మాట్లాడుకుందాం. నేను రెండు ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు. కంపారిజన్ వీడియో వచ్చినప్పుడు కంపేర్ చేసి కూడా చెప్తా, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మన షెడ్యూల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్, 1వ షెడ్యూల్ వచ్చేసి మనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయి అంటే, 1 నుంచి 4వ ఆర్టికల్ వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఉంటుంది, వాటి పేర్లకు సంబంధించి ఉంటుంది. అట్లనే మనకు భాగాల పరంగా చూసుకున్నట్లయితే పాలిటీలో భాగాల్లో కూడా 1 నుంచి 4 ప్రకరణలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ కేంద్రం, రాష్ట్రాలు, భూభాగాల గురించి ఉంటుందన్నమాట. చూసారా మీరు, అక్కడ ఇక్కడ సేమే ఉంది, కాకపోతే అన్నీ ఇట్లా మ్యాచ్ కావు. సో ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మనకి భాగాల్లో మొదటి భాగంలో 1 to 4 ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది. తర్వాత మన షెడ్యూల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ షెడ్యూల్లో 1 to 4 వరకు ఉన్న ప్రకరణలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఉంటుంది. అది నేమ్స్ గురించి ఉంటుంది. అక్కడేమో భాగాల్లోనేమో భూభాగాల గురించి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి రాజ్యాంగ పదవుల జీతభత్యాల గురించి ఉంటుందన్నమాట. దీంట్లో మనకు ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయంటే, 59(3) అంటే 59వ ప్రకరణ ఆర్టికల్. 59(3) అని నేను అన్నాను కదా, ఇక్కడ 59(3), 65(3), 75(6) అని నేను చెప్పాను కదా, అంటే 59 క్లాస్ 3 అని అర్థం అనమాట. తర్వాత 65 క్లాస్ 3, 75 క్లాస్ 6, 97, 125, 148 క్లాస్ 3, 158 క్లాస్ 3, 164 క్లాస్ 5, 186 మరియు 221కు సంబంధించిన ప్రకటనలన్నీ మనకి ఎందులో ఉంటాయి, 2వ షెడ్యూల్లో ఉంటాయి. ఈ 2వ షెడ్యూల్ దేనికి సంబంధించింది, రాష్ట్రపతి రాజ్యాంగ పదవుల జీతభత్యాలు గురించి ఉంటుంది. తర్వాత మనం 3rd షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే
పదవీ ప్రమాణ స్వీకరణ పద్ధతులు కేంద్ర రాష్ట్ర మంత్రుల గురించి, అంటే పదవీ ప్రమాణ స్వీకరణ పద్ధతులు కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఉంటారు కదా, వాళ్ళకి ఎన్నికలు జరిగిన తర్వాత వన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్న నియోజకవర్గంలో గెలిచారనుకోండి, వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడు ఆ ప్రమాణ స్వీకరణ పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి ఎందులో ఉంటాయి, షెడ్యూల్ నెంబర్ 3లో ఉంటాయి అన్నమాట. షెడ్యూల్ నెంబర్ 3లో ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే 75 క్లాస్ 4, 99, 124 క్లాస్ 6, 148 క్లాస్ 2. ఓకేనా, క్లియర్ ఇట్ ఇక్కడ వరకు అయితే. మూడో షెడ్యూల్లో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో 75 క్లాస్ 4, 99, 124 క్లాస్ 6, 148 క్లాస్ 2 అనేవి పదవీ ప్రమాణ స్వీకరణ పద్ధతులు కేంద్ర రాష్ట్ర మంత్రులకు సంబంధించిన ఏదైతే ప్రమాణ స్వీకారాలు ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలు అయితే ఉంటాయని చెప్పాను కదా. తర్వాత ఇదే క్లాస్ 3లో వచ్చేసి మనకి 164 క్లాస్ 3, 188 మరియు 219 క్లాసెస్ ప్రకరణలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలగు వారు ఇందులోకి వస్తారనమాట. అంటే ఇప్పుడు ఏవైతే నేను మళ్ళీ 3 ఆర్టికల్స్ ఏవైతే థర్డ్ షెడ్యూల్లో చెప్పానో 164, 188, 219 ఏవైతే ఈ ఆర్టికల్స్ ఉన్నాయో ఎవరికి సంబంధించినవి అంటే పార్లమెంట్ సభ్యులు ఉంటారు కదా వాళ్ళకి, తర్వాత రాష్ట్ర శాసనసభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇంకా మొదలగు వారికి కూడా ఈ ఆర్టికల్స్ అనేవి మూడో షెడ్యూల్లో చెందుతాయన్నమాట. ఇంకొక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అంశాలు అయితే ఇందులో పేర్కొన్నారు, కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకార పద్ధతిని మూడో షెడ్యూల్లో ప్రస్తావించలేదంట. తర్వాత మీరు 4వ షెడ్యూల్లో చూసుకున్నట్లయితే అది దేనికి సంబంధించింది, రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు గురించి ఉంటుంది. అంటే రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఎక్కువ అనేది ఇస్తారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి 4 క్లాస్ 1, 80 క్లాస్ 2 ఈ రెండే అండి. ఈ రెండు ప్రకరణలే 4th షెడ్యూల్లో మనకున్నవి. తర్వాత వచ్చేసి 5వ షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన గురించి ఉంటుందంట ఇందులో. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకటేనండి. మీరు 5వ షెడ్యూల్లో ఒకటే ఆర్టికల్ ఉంది, అది వచ్చేసి 244 క్లాస్ 1. ఈ 5వ షెడ్యూల్ దేనికి సంబంధించింది, షెడ్యూల్ తెగలకు సంబంధించింది. షెడ్యూల్ తెగలు తర్వాత ఆ ప్రాంతాల పరిపాలన గురించి అంశాలన్నీ ఈ 5వ షెడ్యూల్లో ఉంటాయన్నమాట. తర్వాత 6వ షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే గిరిజనులకు సంబంధించి గిరిజనుల పరిపాలన గురించి ఈ 6వ షెడ్యూల్లో అయితే ఉంటుంది. అది ఈ 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఏరియాస్ని అయితే మనం చూద్దాం. స్టేట్స్ గిరిజన పరిపాలన గురించి అని చెప్పారు కదా, దానికి సంబంధించిన ఆర్టికల్స్ మనం చూసుకున్నట్లయితే 244 క్లాస్ 2 మరియు 275 క్లాస్ 1 అనమాట. దేనికి సంబంధించింది, ఇది గిరిజన పరిపాలనకు సంబంధించింది. ఎక్కడ గిరిజనుల పరిపాలనకు సంబంధించిందంటే దీనికి సంబంధించి కొన్ని స్టేట్స్ అయితే ఉన్నాయి, 4 స్టేట్స్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అనమాట. ఓకేనా, అప్డేటెడ్ విషయాలు ఏమైనా ఉంటే ఇందులో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. రీసెంట్గా ఈ 6వ షెడ్యూల్ గురించి మణిపూర్ కూడా వార్తల్లో ఉంది కదా, దానికి సంబంధించిన అంశాలు ఇట్లా ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ కానీ షెడ్యూల్స్ గురించి కానీ మనకి ఏమైనా వార్తలు ఉంటే ఎప్పటికప్పుడు వాటిని మనం వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ లాగా ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. పాలిటీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే గతంలో ఉన్న వాటిని చేంజ్ ఏమి చేయం, కానీ కొత్తగా యాడ్ చేసిన ఏమైనా ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్స్ కానీ తీసేసిన వాటిని కానీ చూసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకి 6 మనమైతే షెడ్యూల్ అయితే చూసాం. ఇవే 6 షెడ్యూల్స్ నేను మార్నింగ్ అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. కొన్ని రీజన్స్ వల్ల చిన్న మిస్టేక్ ఉండడం వల్ల ఆ వీడియో అనేది రిలీజ్ చేశాను. దీనికి సంబంధించి అయితే ఫస్ట్ 6కి సంబంధించి అయితే కోడ్ అయితే చూద్దాం. ఇవి మొత్తం షెడ్యూల్స్ అన్నీ చెప్పిన తర్వాత కోడ్ ఇవ్వచ్చు అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి కోడ్ అనేది మేక్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది నేను రాసిన కోడ్ అనమాట. మీకు ఎట్లా కోడ్ మీరు రాయాలనుకుంటే మీకు నచ్చిన వేలో మీరు అట్లా రాసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్లో మేము పెట్టుకుంటామంటే అట్లానే పెట్టుకోవచ్చు. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళ నేమ్స్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఏదన్నా చిన్న ఫన్నీ వేలో మీరు వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకున్న కోడ్ రూపంలో మీ ఇష్టం అనమాట. నాకు తెలిసిన దాని ప్రకారం నేను ఇట్లా మేక్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. రాఖీ, రారాజీ ప్రమాణం రాజ్యసభలో తెగల గిరిజనులపై చేశారు. మళ్ళొకసారి వినండి. కోడ్ వచ్చేసి షెడ్యూల్కి సంబంధించి మొదటి 6 షెడ్యూల్స్ ఏమన్నా ఉన్నాయో వాటికి సంబంధించి అనమాట. రాఖీ, రారాజీ ప్రమాణం రాజ్యసభలో తెగల గిరిజనులపై చేశారు. దీనికి సంబంధించి చూద్దాం. రాఖీ మీకు చూస్తే ఇక్కడ కామాలు పెట్టేసి ఉన్నాయి, అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని చూద్దాం. 1వ షెడ్యూల్ అంటే ఏంటి, 2వ షెడ్యూల్ అంటే ఏంటి మొత్తం చూసారు కాబట్టి దీనికి సంబంధించి కోడ్ అయితే వాటి పక్కనే నేను రాసా. రాఖీ అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాఖీ అంటే మీకు గుర్తు రావాలన్నమాట. తర్వాత 2వ షెడ్యూల్కి సంబంధించి చూసినట్లయితే రారాజీ అని ఉంది కదా, అంటే రాష్ట్రపతి రాజ్యాంగ పదవుల జీతపత్యాలు అనేది మీరు నోటీస్ చేయాలి. జస్ట్ మీకు ఆ కోడ్స్ గుర్తుంటే మిగిలిన ఏదైతే సెంటెన్స్ ఉందో అది మొత్తం మీకు గుర్తు రావాలన్నమాట.
తర్వాత మూడో షెడ్యూల్ ఏముంటుంది? ప్రమాణం. ఎవరికి సంబంధించిన ప్రమాణాలు ఉంటాయి ఇందులో? పదవీ ప్రమాణ స్వీకరణ పద్ధతుల గురించి ఉంటాయి. తర్వాత నాలుగో షెడ్యూల్ కనుక మీరు చూసుకున్నట్లయితే రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాధాన్యత. ఐదో షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే తెగలు. ఏ తెగలు అంటే షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. ఆరో షెడ్యూల్ గిరిజనులు పరిపాలన. కంపల్సరీగా ఈ షెడ్యూల్స్ అన్నీ మీరు ఇట్లా గుర్తుంచుకున్నట్లయితే మీకు ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నా. భాగాలకి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన కోడ్స్ అయితే ఇవి. తర్వాత 7th షెడ్యూల్ నుంచి అయితే చూద్దాం మనం. 7వ షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే అధికార విభజన. దేనికి అధికార విభజన అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటుంది. అది 3 విధాలుగా ఉంటుందన్నమాట. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఓకేనా? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఇట్లా 3 విధాలుగా అధికార విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య అయితే ఉంటుంది. దీనికి వచ్చిన ఆర్టికల్ వచ్చేసి 246. ఆర్టికల్ 246లో షెడ్యూల్ 7లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనేది ఉంటుంది. అది కూడా 3 భాగాలుగా అనమాట, 3 జాబితాలుగా. ఒకటి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. 8వ షెడ్యూల్ వచ్చేసి అధికార భాషల గురించి ఉంటుందన్నమాట. ఆర్టికల్స్ వచ్చేసి 344 క్లాస్ 1, 351 ఈ 2 ప్రకటనలు అయితే మనకి 8వ షెడ్యూల్లో అయితే ఉంటాయి. తర్వాత 9వ షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే 9వ షెడ్యూల్లో భూపరిమిత చట్టాలు, జమీందారీ వ్యవస్థ గురించి అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవడమే కాదు, వీటికి సంబంధించిన మ్యాటర్ కూడా మీరు అంతా చదువుకోవాలి. దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 31B. 9వ షెడ్యూల్ ప్రకటన వచ్చి 31B, అంశం వచ్చి భూపరిమిత చట్టాలు, జమీందారీ వ్యవస్థ రద్దు. ఓకేనా? 10వ షెడ్యూల్ చూసుకుందాం. పార్టీ ఫిరాయింపుల చట్టం. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా అనర్హత వేటు వేస్తారు కదా, వాటికి సంబంధించిన అంశాలు అయితే ఇందులో ఉంటాయన్నమాట 10వ షెడ్యూల్లో. మనకు వచ్చి దీనికి సంబంధించిన ఆర్టికల్స్ 102 క్లాస్ 2 మరియు 101 క్లాస్ 2 అనమాట. తర్వాత వచ్చేసి 11వ షెడ్యూల్ చూసుకున్నట్లయితే పంచాయతీ వ్యవస్థ విధులు, అధికారాలకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ వచ్చి 243Z. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. చాలా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఏ అంశం వచ్చినా మనం ఇన్ డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 12వ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే మున్సిపాలిటీల, పట్టణ స్థానిక సంస్థల అధికారాలు, విధులు అనమాట. ఓకేనా? మున్సిపాలిటీల అధికారాలు, విధులు, దాన్నే మన పట్టణ స్థానిక సంస్థలను కూడా మనం మాట్లాడుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్టికల్ వచ్చేసి 243W. దీనికి సంబంధించి అయితే మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చదువుకుంటే వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మన పాలిటీలో ఎంత బాగా దృష్టి పెట్టి చదివితే అంత బాగా మనం మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కోడ్ అయితే చూద్దాం. విభజన భాష చుట్టపాటి పంచాయతీలో మునిగింది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఏవైతే మనకి 7 నుంచి 12 వరకు ఈ షెడ్యూల్స్ అయితే ఉన్నాయో దీనికి సంబంధించిన కోడ్ విభజన భాష చుట్టపాటి పంచాయతీలో మునిగింది అనేది ఈ కోడ్ అనమాట. దీనికి సంబంధించి ఇట్లా విభజన 7వ షెడ్యూల్ అంటే విభజన దేనికి? విభజన అధికారాలు దేనికి ఉంటాయి? విభజన అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి ఉంటుంది. తర్వాత 8వ షెడ్యూల్ దేనికి సంబంధించి? భాషలకు సంబంధించి. అధికార భాషలు అంటే మన ఇండియా మొత్తం మీద ఎన్ని అధికార భాషలు ఉన్నాయి దానికి సంబంధించి అయితే మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత 9వ షెడ్యూల్లో భూపరిమిత చట్టాలు, జమీందారీ వ్యవస్థ. ఓకేనా? 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం. 11వ షెడ్యూల్ పంచాయతీ వ్యవస్థ, విధులు, అధికారాలు. 12వ షెడ్యూల్ మునిగింది అంటే మున్సిపాలిటీ, విధులు, అధికారాలు, నగరపాలక వ్యవస్థ. ఇట్లా మీరు కోడ్ రూపంలో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇట్లాంటివి చాలానే ఉంటాయి. ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం కోడ్ అనేది పెట్టుకుంటే మనకి వెంటనే అంటే ఎగ్జామ్లో మనకి ఎంతో టైం ఉండదు కదా, చాలా లెస్ టైం ఉంటుంది. ఆ టైంలో మనకు అది మనకు అది గుర్తు రాకపోతే టెన్షన్ ఎక్కువైపోతుంది, మనం బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి కోడ్ రూపంలో మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి వెంటనే స్ట్రైక్ అవుతుంది, వెంటనే ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాను. వరకు బాయ్.